హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ గైడ్లైన్స్ ఆన్ హయ్యర్ పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్కు సంబంధించి ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ముఖ్యమైన సమాచారం వెల్లడించింది. పెన్షన్ పెంపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ సభ్యులైన ఉద్యోగులు ఈ పెన్షన్ పెంపునకు అర్హులని తెలిపింది. సవరణకు ముందు నాటి ఈపీఎస్ 95 ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95లో సభ్యులై ఉండి జాయింట్ ఆప్షన్ ఎంచుకున్న సభ్యులు కూడా ఇందుకు అర్హులని ఈపీఎఫ్ఓ పేర్కొంది. అంటే సెప్టెంబర్ 1, 2014 నాటికి ఈపీఎస్ 95 స్కీమ్లో సభ్యులుగా ఉన్నవారు పెన్షన్కు అర్హతైన వేతనలో 8.33% వరకు కాకుండా తమ వాస్తవ వేతనంలో 8.33% వరకు పెన్షన్ ఫండ్లో చెల్లించవచ్చని సుప్రీంకోర్టు తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. తమ ఆదేశాలు వెలువడిన 4 నెలల్లోపు సభ్యులు అధిక పెన్షన్ కోసం ఆ పెన్షన్ పెంపు ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలనుకునే సభ్యులు ముందుగా సంబంధిత ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయానికి, రీజనల్ ఈపీఎఫ్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి తమ దరఖాస్తును అందించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో కమిషనర్ గారు పేర్కొన్న విధానంలో దరఖాస్తు ఉండాలి. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్లో మార్పులు చేర్పులకు సంబంధించి అనుమతి పత్రం అందించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంపుపై కీలక వివరాలను అయితే వెల్లడించారు. 2014 సెప్టెంబర్ 1వ తేదీ కన్నా ముందు రిటైర్ అయిన ఉద్యోగులు ఈ షరతులకు లోబడి ఈ పెన్షన్ పెంపులకు అర్హులని పేర్కొన్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.